ఒక పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు. వారిలో పెద్దవాడు కృష్ణయ్య చెన్నై కాలేజీలో చదువుతున్నాడు. ఒకసారి రామయ్య కుమారుడికి ఉత్తరం రాస్తూ, అబ్బాయి, నీవు దసరా సెలవులకు వచ్చేటప్పుడు మీ తమ్ముడికి కొంత మిఠాయి, మీ చెల్లెలికి 2 బొమ్మలు తప్పక తీసుకురా అని వ్రాశాడు. కృష్ణయ్య సెలవులకు తన గ్రామానికి వచ్చాడు. కానీ మిఠాయి, బొమ్మలు తీసుకురాలేదు. వచ్చిన వెంటనే తండ్రికి గౌరవంగా నమస్కరించి చెల్లెల్ని, తమ్ముణ్ణి ముద్దు చేశాడు. కొంతసేపైన తరువాత తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, మీరు వ్రాసిన ఉత్తరం అందింది. ఎంతో ప్రేమతో వ్రాశారు. చక్కని ఊదారంగు సిరాను ఉపయోగించి ఎంతో చక్కని దస్తూరితో వ్రాశారు. అందులో 46 అక్షరాలు ఉన్నాయి. ఆ ఉత్తరానికి రోజూ పూలు పెట్టి పూజ చేశాను. ఇదిగో చూడండి మీరు రాసిన ఉత్తరం అని ఆ ఉత్తరాన్ని తీసి చూపించాడు. అప్పుడు తండ్రి, అంతా బానే ఉంది కానీ నేను తెమ్మన్న బొమ్మలు, మిఠాయిలు ఏవి అని అడిగాడు. కృష్ణయ్య తేలేదని చెప్పాడు. అది విన్న తండ్రి సంతోషపడలేదు. ఎందుకంటే తాను చెప్పిన పనిని కుమారుడు ఏమాత్రం చెయ్యలేదు. అందుచేతే ఎవ్వరికైనా పని చేయటం ముఖ్యం కానీ ఆర్భాటంగా మాటలు చెప్పటం కాదు. పెద్దలు, మహాత్ములు చెప్పిన విషయాలను చిలక పలుకులులాగా వల్లెవేయడం వల్ల ఎంతమాత్రం ఉపయోగం లేదు. వివేకానంద స్వామి ఒకసారి అన్నారు, ఒక గ్రాము ఆచరణ 20,000 టన్నుల బడాయి మాటల కన్నా గొప్పది అని. అందుకే గొప్పవారైన వారి బోధనలను ఆచరణలో పెట్టి చూపాలి కానీ వారి గొప్పతనాన్ని స్తుతించడం వలన ప్రపంచానికి మంచి జరగదు.